Doing drugs is literally relaxing to death. Cigarette smoking and alcohol consumption are injurious to health and it causes cancer. సమస్య అనేది నీతో ఉంటే దానికి సమాధానం దొరకవచ్చు, లేదా మరో మార్గంలోనైనా పరిష్కారం అవ్వచ్చు. కానీ సమస్య నువ్వే అయితే దానికి సమాధానం కూడా నువ్వే కావాలి. అబ్బా వీడి ఫోన్ లిఫ్ట్ చేయట్లేడేంద్రా. ఏమైందిరా వీడికి ఫోన్ లిఫ్ట్ చేయట్లేడు. అరే వరుణ్, అరే వరుణ్ తలుపు తీరా, తలుపు తీరా. అరే వరుణ్, వరుణ్, అరే వరుణ్ తలుపు తీరా. వరుణ్, అరే వరుణ్ లేరా వరుణ్, ఏమైందిరా వరుణ్. రే బ్లడ్ ఏంట్రా వరుణ్. అరే రాము వాళ్ళ పేరెంట్స్కి ఇంకా పోలీసులకు ఫోన్ చేయరా. అరే వరుణ్ లేరా. అరే వరుణ్ ఏమైందిరా వరుణ్. అరే ఆంటీ, వరుణ్ ఆంటీ. వరుణ్, వరుణ్, అరే ఏమైందిరా నాన్న? అంకుల్ ఏమైంది అంకుల్. అంకుల్ ఏమండి, ఏమండి, ఏమైందండి, ఏమండి, ఏమైందండి, ఏమండి, లేవండి, ఏమండి, నాన్న వరుణ్ ఏమైందిరా. అమ్మ వచ్చింది, ఒకసారి చూడు నాన్న. వరుణ్ అమ్మా మీరు కొంచెం బయటికి వెళ్ళండి, ఫార్మాలిటీస్ చూడాలి ప్లీజ్. వరుణ్, అమ్మా లోపల మీ అబ్బాయి రూమ్లో అన్నీ సెర్చ్ చేయగా ఈ డైరీ దొరికిందమ్మా. ఈ డైరీలో ఏదో రాసి ఉంది. మీ అబ్బాయి చనిపోవడానికి మెయిన్ కారణం డ్రగ్స్ మితిమీరడం అమ్మా. ఈ విధంగా డ్రగ్స్ మితిమీరితే ఇలాంటి ప్రమాదాలే జరుగుతాయమ్మా. ఈ డైరీలో ఏదో రాసి ఉంది, మీరు చదువుకోండి. అరే ఈరోజు క్లాస్లో మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ ఉందిరా. అన్న బచ్చగాలన్న. అరే తమ్ముళ్ళు ఇలా రండ్రా. ఏంటన్నా? ప్యాకెట్ తీసుకుంటారా. వద్దన్నా. ఏరా డబ్బులు ఏమన్నామా, ఫ్రీగానే ఇస్తున్నాం కదా, తీసుకోండి. ఇది చాలా ఖరీదైనది. అరే వరుణ్ తీసుకోరా. వద్దురా బాబు. వీడు తీసుకోడు కానీ అరే వినయ్ నువ్వు తీసుకోరా. అరే ఇవాళ కాలేజ్ బంక్ కొట్టి ప్యాకెట్లో ఏముందో చూద్దాం పదండ్రా. సరేరా నేను క్లాస్కి వెళ్తున్నా. హే వరుణ్, వరుణ్ నిన్న క్లాస్లో ఏం జరిగింది? మ్యాథమెటిక్స్ సంబంధించిన క్లాస్ జరిగింది. నాకు కొంచెం నోట్స్ ఇస్తావా మరి? ఈవినింగ్ ఇస్తా. థ్యాంక్ యూ. వరుణ్ ఏం చేస్తున్నావు వరుణ్? నువ్వంటే నాకు చాలా ఇష్టం. నన్ను కాదని వేరే అమ్మాయితో అలా క్లోజ్ గా మూవ్ అవుతే. అది కాదు రమ్య. ఏది కాదు? నీ ప్రవర్తన నాకు అస్సలు నచ్చట్లేదు. రమ్య అబ్బా అనవసరంగా బుక్ అయ్యానే.
రేయ్ ఏంట్రా ఇది? రేయ్ టేస్ట్ చేయొద్దురా. మాకు తెలుసులేరా. నీ ప్రవర్తన నాకు అస్సలు నచ్చట్లేదు. ఛీ! రమ్య తీసుకున్నా. బాగానే ఉందే. ఏం కిక్కుంది కిక్కుంది. నన్నెన్ని మాట్లాడినావే రమ్యా రమ్యా రమ్యా. అరే వీడేంట్రా మనకు వద్దు వద్దు అన్నాడు, ఇట్లా పడుతున్నాడు. వీడిని చూస్తుంటే చాలా భయం అవుతుందిరా. హలో రమ్య. ఏంటి నీకు నాకు అసలు సెట్ అవ్వదు. నేనుండగా వేరే అమ్మాయితో మాట్లాడడం కరెక్ట్ కాదు. నీకు నచ్చినట్టు నువ్వు ఉండు, నాకు నచ్చినట్టు నేను ఉంటా. ఇంకెప్పుడు నాకు కాల్ చేయకు, ఓకేనా? గుడ్ బై. ఇదేం తలనొప్పిరా, నరాలు పీకుతున్నాయి. ప్యాకెట్ 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 లేదా? అమ్మా నాన్న, ఈ దుస్థితికి నేనే కారణం. దానికి సమాధానం కూడా నేనే. హ్యాపీగా ఉన్న జీవితాన్ని నాశనం చేసుకున్నాను. డ్రగ్స్ అలవాటు చేసుకోకూడదని ఎన్నోసార్లు అనుకున్నాను, కానీ పరిస్థితులు అనుకూలించలేదు. నా జీవితంలో వేరే వాళ్ళ జీవితం కాకూడదు. నేను బతికిన విధానాన్ని లోకానికి తెలపండి. అప్పుడైనా 100లో ఒక్కరైనా మారే అవకాశం ఉంటుంది. నా ఫ్రెండ్స్ను శాశ్వతంగా డ్రగ్స్ అలవాటు లేని వారిగా తీర్చిదిద్దండి. అది మీతోనే సాధ్యమవుతుంది. అప్పుడే నా ఆత్మ శాంతిస్తుంది. మిమ్మల్ని క్షమించమని అడగాలంటే కూడా సిగ్గేస్తుంది. బతకాలనే ఆశ ఉన్నా కూడా బతకలేని పరిస్థితి నాది. మీరు జాగ్రత్త. ఆంటీ బాధపడకండి ఆంటీ. మీరైనా సంతోషంగా ఉండండి. మీ జీవితం ఎప్పుడు మావాడిలా ప్రశ్నలో మిగిలిపోకూడదు. మీరు గొప్పగా ఎదిగి సమాజానికి సమాధానం చెప్పమనట్లేదురా. మీరు బాగుపడండి. మీ భవిష్యత్తుపై మీ తల్లిదండ్రులకున్న ప్రశ్నలకు సమాధానమై చూపించండి. మా అబ్బాయిలా మాత్రం కాకండి. ఒకే ఒక జీవితం, వేల ప్రశ్నలు. ఎప్పుడైతే ప్రశ్నకు తగ్గట్టు సమాధానం ఇవ్వగలుగుతామో అప్పుడు సగం జీవితం దాదాపు గెలిచినట్టే. ఒక్క ప్రశ్న లేదా సమస్య నీతో ఉంటే పర్లేదు,
దానికి జవాబు ఇవ్వడం కోసం నీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తారు. అదే డ్రగ్స్, నార్కోటిక్స్, సిగరెట్స్, ఆల్కహాల్ రూపంలో నువ్వే సమస్య లేదా ప్రశ్న అయితే దానికి సమాధానం కూడా నువ్వే కావాలి. డ్రగ్స్ అనే ప్రశ్నకి దాన్ని అలవాటు చేసుకొని సమాధానం అయి జీవితం నాశనం చేసుకుంటారో లేదా దాన్ని నివారించి మరో సమాధానంగా ఎదుగుతారో మీ ఇష్టం. ఇలా సమాజంలో ఎన్నో సంఘటనలు చూసి ఉంటారు. అలాగే చదువుకుంటున్న పిల్లలకి డ్రగ్స్ వల్ల జీవితాలు ఎంత నష్టపోతాయో తెలియజేయడం కోసం మా ఈ చిన్న ప్రయత్నం. మీ బండిరాజు.